హలో గైస్, ఎటువంటి సాసెస్తో పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా అలాగే టేస్టీగా ఉండే మంచూరియా ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లోనే ఉంటాయండి. సపరేట్గా ఏం తీసుకురానవసరం లేదు. సో దానికోసం ముందుగా క్యాబేజ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం, అలాగే కొంచెం గరం మసాలా, మిరియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చాపచ్చాగా దంచేసి వేసుకోవాలన్నమాట. దాంట్లోకి కొంచెం కొంచెంగా ఇలా మైదా పిండి కలుపుకుంటూ అలాగే 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. మనకు కొంచెం కన్సిస్టెన్సీ ఇలా బాల్స్ చేసేలాగా ఉండాలి. ఇన్ కేస్ లూజ్గా అనిపిస్తే కొంచెం మైదా పిండి కలుపుకోవచ్చు. ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ బాల్స్ అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా ఉంచుకొని తీసేయాలన్నమాట. సో అలానే బాల్స్ అన్నిటిని కూడా అలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా తుంచుకుంటే మనం లోపల పచ్చివాసన అనేది పోతుందన్నమాట. సో దాని తర్వాత ఆయిల్లో కొంచెం ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి అవి కొంచెం వేగిన తర్వాత టొమాటో ఇలా ప్యూరీలా చేసి వేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం దంచి వేసుకొని కారం వేసుకొని మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఒక బౌల్లో కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి వాటర్ కలుపుకొని వేసుకుంటే మనకి గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది. తర్వాత ఈ బాల్స్ అన్నీ కూడా ఆ గ్రేవీలో వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసి పైన గార్నిష్ చేసుకుంటే కొత్తిమీరతో మనకి ఎంతో టేస్టీగా ఉండే మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.